ఈ వీడియోలో వచ్చేసి మనము యూనియన్స్ అలాగే ఈనం చూడబోతున్నాము. సో ప్రీవియస్ వీడియోలో ఎవరైతే స్ట్రక్చర్ చూడలేదు సో స్ట్రక్చర్స్ చూడండి. సో ఆ తర్వాతనే మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో వీడియోలో మొత్తం కవర్ అయ్యేది వాట్ ఈస్ యూనియన్ విత్ సింటాక్స్, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్, స్ట్రక్చర్స్ కి యూనియన్స్ కి డిఫరెన్స్ ఏంటి, నెక్స్ట్ వాట్ ఈస్ ఈనం విత్ సింటాక్స్, ఈనం అంటే ఏంటి అండ్ దాని సింటాక్స్ కూడా చూద్దాం. వాట్ ఈస్ యూనియన్? In C, a union is a user-defined data type that allows storing different data types in the same memory location. సో ఇక్కడ చూడండి యూనియన్ కూడా మనకి స్ట్రక్చర్ లానే, సో స్ట్రక్చర్ కూడా మనకి యూజర్ డిఫైన్ డేటా టైపే. సో బట్ అక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ డేటా టైప్స్ డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ లో సేవ్ చేసుకుంటుంది, అంటే స్టోర్ చేసుకుంటుంది. బట్ యూనియన్ వచ్చేసి మనకి యూజర్ డిఫైన్ డేటా టైపే, బట్ ఎప్పుడైతే మనము వేరియబుల్స్ కి వాల్యూస్ ఇస్తామో ఆ అసైన్ చేసిన వాల్యూస్ అనేవి ఒక్కొక్కటి ఒక్కో మెమరీ లొకేషన్ లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ, అన్లైక్ స్ట్రక్చర్స్ when each member has its own memory location, a union shares the same memory location, same memory space for all its members. సో ఇక్కడ మనకి ఎలా స్ట్రక్చర్ లో ఎలా అయితే మనకి ఈచ్ మెంబర్ కి ఈచ్ మెమరీ లొకేషన్ ఉంటుందో ఇక్కడ అలా కాకుండా అందరికి సేమ్ మెమరీ లొకేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్, ఏ యూనియన్ ఈస్ డిఫైన్డ్ యూజింగ్ ద యూనియన్ కీవర్డ్ అండ్ ఇట్స్ మెంబర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ కర్లీ బ్రేసెస్. యూనియన్ వచ్చేసి యూనియన్ కీవర్డ్ తో డిఫైన్ చేసుకుంటుంది అండ్ ఎన్క్లోజ్డ్ విత్ కర్లీ బ్రేసెస్, ఆ మెంబర్స్ ఏవైతే ఉంటాయో కర్లీ బ్రేసెస్ లో తీసుకుంటుంది. నెక్స్ట్ వన్, సింటాక్స్ ఆఫ్ యూనియన్. సో యూనియన్ సింటాక్స్ చూడండి, యూనియన్ కీవర్డ్ తో డిఫైన్ చేసి ఉంది. అలానే ఇది వచ్చేసి యూనియన్ నేమ్ అన్నమాట. సో స్ట్రక్చర్ నేమ్ ఎలా అయితే తీసుకున్నామో యూనియన్ నేమ్ కూడా అలానే మనం కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ కర్లీ బ్రేసెస్ లో మెంబర్స్ అనేవి యాక్సెస్ చేసుకున్నారు అండ్ లాస్ట్ లో మనకి సెమికోలన్ తో క్లోజ్ చేసుకున్నాం, అంటే టర్మినేట్ చేసుకున్నాం. సో ఈ యూనియన్ కూడా మనము స్ట్రక్చర్ కి ఎలా అయితే డిఫైన్ చేసుకున్నామో అంటే క్రియేట్ చేసుకున్నామో బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్, ఇది కూడా మనకి అలానే క్రియేట్ చేసుకోవాలి. సో దీని ఎగ్జాంపుల్ అండ్ అలానే ప్రోగ్రామ్ చూద్దాము. ఇది వచ్చేసి యూనియన్. సో యూనియన్ కూడా మనకి సేమ్ సింటాక్స్ ఉంటుంది. ఫస్ట్ యూనియన్ కీవర్డ్ తో డిఫైన్ చేసుకోవాలి. నెక్స్ట్ యూనియన్ నేమ్, నెక్స్ట్ దీని మెంబర్స్ వచ్చేసి కర్లీ బ్రేసెస్ లో తీసుకుంటాయి. సో ఇందులో వచ్చేసి డేటా టైప్ మెంబర్ 1. నెక్స్ట్, సో ఎన్ని మెంబర్స్ కావాలంటే అన్ని మెంబర్స్ మనం ఇందులో తీసుకోవచ్చు మెంబర్. సో అండ్ లాస్ట్ లో మనము టర్మినేట్ చేసేటప్పుడు సెమికోలన్ తో టర్మినేట్ చేసుకోవాలి. సో ఈ యూనియన్ అండ్ స్ట్రక్చర్ ఇది కూడా మనము మెయిన్ ఫంక్షన్ బిఫోరే తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి క్రియేషన్ ఎలా చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మన ప్రీవియస్ వీడియోలో వచ్చేసి స్ట్రక్చర్ లో మ్యానిపులేషన్స్ చూసాం. సో మ్యానిపులేషన్స్ లో క్రియేషన్, అప్డేషన్, యాక్సెసింగ్, డిలీషన్ ఇవన్నీ చూసాం కదా. సో ఇక్కడ కూడా యూనియన్ లో కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. సో అందుకని నేను మళ్ళీ చూపించట్లేదు. సో ప్రోగ్రామ్ లో అయితే చూద్దాము. సో ఇక్కడ క్రియేషన్ వచ్చేసి యూనియన్ పర్సన్. సో పర్సన్ నేమ్ ఉంటుంది కదా, క్యార్ నేమ్ ఆఫ్ 50. సో ఇక్కడ సైజ్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంట్ ఏజ్ ఇంటీజర్ కదా. నెక్స్ట్ మార్క్స్. సో మార్క్స్ వచ్చేసి ఫ్లోట్ మార్క్స్. సో లాస్ట్ కి కర్లీ బ్రేస్ క్లోజ్ చేసి సెమికోలన్ తో టర్మినేట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి క్రియేషన్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఎలా కన్స్ట్రక్ట్ చేస్తుంది అంటే ఇంటర్నల్ గా వచ్చేసి ఇది ఒక మెమోరీ స్పేస్. సో ఈ మెమోరీ స్పేస్ కి మనకి యూనియన్ అండ్ నేమ్ వచ్చేసి పర్సన్. సో ఇక్కడ మనం క్యార్ నేమ్ ఇచ్చామా. సో ఫస్ట్ ఒక నేమ్ ఉంటుంది. సో మెమరీ లొకేషన్ మొత్తం అన్నిటికీ సేమ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి మనం దీనికి సపరేట్ గా ఏం తీసుకోవద్దు. సో క్యార్ వచ్చేసి 50 ఉందా. సో ఇక్కడ వచ్చేసి 50 బైట్స్ తీసుకుంటుంది. ఇది వచ్చేసి 50 బైట్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి ఇంటీజర్ టైప్. సో ఇది వచ్చేసి మనకి ఇంట్ 4 బైట్స్ ఉంటుంది కదా, 4 బైట్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మార్క్స్ వచ్చేసి ఫ్లోట్. సో ఫ్లోట్ కూడా మనకి 4 బైట్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి సైజ్ క్యాల్కులేషన్ చేయాలంటే ఎలా కన్స్ట్రక్ట్ చేస్తుంది అంటే, సో సైజ్ క్యాల్కులేషన్ వచ్చేసి ఏదైతే లార్జెస్ట్ బైట్స్ ఉంటుందో అదే మనకి సైజ్ తీసుకుంటుంది. ఇక్కడ మనకి లార్జెస్ట్ ఏముంది నేమ్. సో నేమ్ కి ఎన్ని బైట్స్ ఉన్నాయి 50.
సో ఇలా మనకి సైజ్ క్యాల్కులేషన్ అనేది యూనియన్ లో తీసుకుంటుంది. బట్ కమింగ్ టు స్ట్రక్చర్ లో ఏంటంటే అన్ని సమ్ చేసుకొని క్యాల్కులేట్ చేసుకుంటుంది సైజ్ క్యాల్కులేషన్. సో ద డిఫరెన్స్ లో చూద్దాం మనము. సో ఇది వచ్చేసి మనకి యూనియన్ యొక్క సింటాక్స్ అండ్ అలాగే ఎగ్జాంపుల్. ప్రోగ్రామ్ చూద్దాము. సో ప్రోగ్రామ్ లో వచ్చేసి మ్యానిపులేషన్స్ కూడా చూద్దాము. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్. సో ఎలా అయితే మనము స్ట్రక్చర్ బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాము, ఇక్కడ మనకి యూనియన్ కూడా బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. సో ఎలా అయితే మనము స్ట్రక్చర్ బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ కన్సిడర్ చేసామో క్రియేషన్ ని, ఇక్కడ మనకు యూనియన్ కూడా క్రియేషన్ బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో యూనియన్ ఎలా డిఫైన్ చేస్తాం మనము? యూనియన్ కీవర్డ్ తో. యూనియన్ ఫాలోడ్ బై యూనియన్ నేమ్. యూనియన్ నేమ్ వచ్చేసి పర్సన్ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇందాక మనం ఎగ్జాంపుల్ లో తీసుకున్నాం కదా, సో అదే కన్సిడర్ చేస్తున్నాను ఇక్కడ. ఫాలోడ్ బై కర్లీ బ్రేసెస్. సో ఈ కర్లీ బ్రేసెస్ లో మనకి డేటా టైప్ అలానే మెంబర్స్ ని తీసుకోవాలి. సో యూనియన్ అనగానే అండ్ యూనియన్ కానీ స్ట్రక్ట్ ఇలా తీసుకున్నప్పుడు వెంటనే మనకి కర్లీ బ్రేసెస్ తర్వాత సెమికాలన్ అనేది టర్మినేట్ అవుతుంది. సో ఇక్కడ మనము డేటా టైప్. సో క్యార్ నేమ్ కి క్యార్ కన్సిడర్ చేస్తున్నాను. క్యార్ నేమ్. సో ఇక్కడ వచ్చేసి 50 సైజ్ కన్సిడర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏజ్, ఇంట్ ఏజ్. సో ఆ తర్వాత మార్క్స్ కన్సిడర్ చేస్తున్నాను. సో మార్క్స్ కి మనము ఫ్లోటింగ్ పాయింట్ టైప్ డేటా టైప్ తీసుకున్నాము, ఫ్లోట్ మార్క్స్. సో ఎందుకంటే మనకి కొందరికి పర్సంటేజ్ డైరెక్ట్ రౌండ్ ఫిగర్ మార్క్స్ రాకుండా, సో ఇప్పుడు ఈ సిజిపిఏ వస్తున్నాయి కదా, సో 8.7, 9.5 ఇలాంటివి. సో అలా కన్సిడర్ చేసుకోవడానికి ఫ్లోట్ కన్సిడర్ చేయాలి. సో ఇది వచ్చేసి మనము క్రియేషన్ అనేది చేసాము. సో క్రియేషన్ చేసిన తర్వాత లైక్ మ్యానిపులేషన్స్ లో ఏమేమి ఉన్నాయి? క్రియేషన్, యాక్సెసింగ్. సో యాక్సెస్ చేయాలి అంటే మనము అసైన్ చేసుకోవాలి. సో అసైన్ చేసే కన్నా ముందు మనము డిక్లేర్ చేసుకోవాలన్నమాట. సో ఎలా డిక్లేర్ చేసుకుంటాము? సో డిక్లేర్ చేసుకోవాలంటే యూనియన్ కీవర్డ్ తో యూనియన్ నేమ్ వచ్చేసి పర్సన్ అండ్ యూనియన్ వేరియబుల్. సో పర్సన్ 1 అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ డిక్లరేషన్ అంటే సెమికాలన్ తో డిక్లేర్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి ఏంటి? డిక్లరేషన్. సో ఏ డిక్లరేషన్ మనకి? యూనియన్ డిక్లరేషన్. సో నెక్స్ట్ ఏం చేయాలి? వాల్యూస్ అసైన్ చేసుకోవాలి. సో నేమ్ కి నేమ్ అసైన్ చేద్దాము అండ్ ఏజ్ కి ఏజ్ అండ్ ఫ్లోట్ కి ఫ్లోట్ అసైన్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేమ్ కి. సో నేమ్ కి మనము క్యారెక్టర్ ఉంది. సో ఇక్కడ మనకి ఇంటీజర్ ఫ్లోట్ కి ఒకలా సింటాక్స్ ఉంటుంది అండ్ స్ట్రింగ్స్ కి ఒకలా సింటాక్స్ ఉంటుంది. సో ఇక్కడ మనము స్ట్రింగ్స్ కన్సిడర్ చేసాము అంటే స్ట్రింగ్ కాపీ తీసుకోవాలి, strcpy ఆఫ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎలా అసైన్ చేసుకుంటాము? person1 ఈ వేరియబుల్ ఏదైతే ఉందో యూనియన్ వేరియబుల్, దాంతో మనము అసైన్ చేసుకుంటాం. సో person1 డాట్. సో ఈ డాటే మనకి మెయిన్. సో డాట్ పెట్టగానే చూడండి మనకి ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయో అన్ని మనకు చూపిస్తున్నాయి. సో మనకి క్యార్ నేమ్ కావాలి, నేమ్. సో కామా. సో నేమ్ ఇవ్వాలి కదా. సో నేమ్ వచ్చేసి రమ్య కన్సిడర్ చేస్తాను. సో ఇక్కడ ఏదైనా కూడా మనం తీసుకోవచ్చు, సెమికాలన్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ ఏజ్. సో ఏజ్ కి అండ్ ఫ్లోట్ కి డైరెక్ట్ గా మనం తీసుకోవచ్చు. person1 డాట్ ఏజ్ ఈక్వల్ టు 23 సెమికాలన్. నెక్స్ట్ person1 డాట్ మార్క్స్ ఈక్వల్ టు 67.3 సెమికాలన్. అండ్ ఇక్కడ మనకి ఇంకొక డిఫరెన్స్ కూడా ఉంటుంది స్ట్రక్చర్ కి అండ్ యూనియన్ కి. సో ఇక్కడ మనము స్ట్రక్చర్ తీసుకున్న వెంటనే ఏదైతే అసైన్ చేస్తున్నామో దాని తర్వాత ఇంకో వాల్యూ అసైన్ చేస్తున్నాం అండ్ ఆ వాల్యూ తర్వాత ఇంకో వాల్యూ అసైన్ చేస్తున్నాం. సో ప్రింట్ చేసేటప్పుడు లైన్ గా ప్రింట్ చేసుకుంటున్నాం. బట్ యూనియన్ లో వచ్చేసరికి ఏమిటంటే వాల్యూస్ మొత్తం ఒకే లొకేషన్ లో, ఒకే మెమరీ లొకేషన్ లో షేర్ చేసుకుంటుంది కాబట్టి ఒకదాని తర్వాత ఇంకోటి ఓవర్ రైట్ అవుతుంది అనమాట. సో అందుకోసమని మనము సో అన్ని ఒకేసారి ఇనిషియలైజేషన్. సో ఇది వచ్చేసి మనకి ఇనిషియలైజేషన్ అయినా లైక్ అసైనింగ్. సో అన్ని ఒకే దగ్గర అసైన్ చేసుకోకుండా డిఫరెంట్ గా అసైన్ చేసుకోవాలి. సో లేకపోతే ఏమవుతుందంటే ఓవర్ రైట్ అవుతాయి. సో అలా చేసుకుంటే ఎలా అవుట్పుట్ వస్తుంది, లైక్ ఇలా చేసుకుంటే ఎలా అవుట్పుట్ వస్తుందో చూద్దాం. అలా కూడా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి అన్ని ఒకే దగ్గర ప్రింట్ చేసుకున్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్ గా రాదు.
లాస్ట్ మాత్రమే ఈ మార్క్స్ దానికి మాత్రమే, ఏది కూడా దీని తర్వాత ఏమీ లేదు కదా, సో ఏది ఓవర్ రైట్ అవ్వదు కాబట్టి మార్క్స్ మాత్రమే మనకు కరెక్ట్ గా అవుట్పుట్ వస్తుంది. సో మిగతా ఏజ్ కానీ నేమ్ కానీ మనకి సేమ్ అవుట్పుట్ రాదు. విల్ సీ వన్స్ printf ఆఫ్, సో స్ట్రింగ్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి పర్సెంటైల్ స్లాష్ అండ్ కామా. సో ఇక్కడ person1 డాట్ నేమ్. నెక్స్ట్ printf పర్సెంటైల్, సో ఏజ్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి d స్లాష్ అండ్ కామా person1 డాట్ ఏజ్. నెక్స్ట్ printf ఆఫ్ పర్సెంటైల్ స్లాష్ అండ్ కామా person1 డాట్ మార్క్స్ సెమికోలన్. సో ఇక్కడ చూడండి లైక్ అన్ని ఇనిషియలైజేషన్ తర్వాత నేను ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చాను. సో ఇలా ఇస్తే ఏమవుతుందో చూద్దాము. సో సేవ్ చేసి ఎక్స్క్యూట్ చేద్దాము. union1.c ఎక్స్టెన్షన్, సేవ్, ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి నేమ్ ఏమి ఇచ్చాం, రమ్య అని ఇచ్చాం. సో రమ్య ప్రింట్ అయిందా, లేదు. సో ఏదో గార్బేజ్ వాల్యూ మనకి అన్డిఫైన్డ్ వాల్యూ ఇస్తుంది. నెక్స్ట్ సో ఎందుకు అలా ఇస్తుందంటే ఏజ్, దాని తర్వాత ఏజ్ ఇచ్చాం కదా, ఏజ్ ఓవర్ రైట్ అవుతుంది అనమాట. సో అందుకని మనకి వాల్యూ అనేది ఇలా అవుతుంది. నెక్స్ట్ ఏజ్ 23 ఇచ్చాం. సో 23 ప్రింట్ అయిందా, లేదు. సో ఎందుకు అలా అంటే ఏజ్ తర్వాత మార్క్స్ అనేవి ఓవర్ రైట్ అవుతున్నాయి కాబట్టి అలా. అండ్ మార్క్స్ కి కూడా సేమ్ అలానే వెంటనే ఓవర్ రైట్ అవుతున్నాయి కాబట్టి ఇలా మనకి డిఫరెంట్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇలా కాకుండా మనము ఎలా ఇస్తే మనకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుందో చూద్దాము అలా అది కూడా. అండ్ ఇక్కడ మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది చూడండి, ఇన్కంపాటబుల్ ఇంప్లిసిట్ డిక్లరేషన్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ strcpy. సో ఈ strcpy అనేది మనకి స్ట్రింగ్ లోది కదా. సో ఇక్కడ స్ట్రింగ్ ఇంక్లూడ్ చేసుకుందాం, లైబ్రరీ ఫంక్షన్ include string. సో ఇలా చేసుకున్నప్పుడు మనకి ఏం ఎర్రర్ రాదు. అండ్ సో ఒకదాని తర్వాత ఒకటి మనం ప్రింట్ చేసుకోవాలి, ఎందుకంటే అన్ని మెమరీ లొకేషన్స్ లో సేమ్ తీసుకుంటుంది కాబట్టి. సో కాపీ చేసుకొని దీని కింద మనము తీసుకుంటాం. నెక్స్ట్ ఏజ్ తర్వాత ఏజ్. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. కంపైల్ అండ్ రన్. సో చూడండి మనకి ఎర్రర్ పోయింది. సో ఇక్కడ మనకు అవుట్పుట్ చూడండి, రమ్య. సో ఇందాక కూడా మనకి మార్క్స్ ఏదైతే ఉందో కరెక్ట్ గా రాలేదు. ఓకే, సో మనం ఇక్కడ మార్క్స్ కి ఫ్లోట్ తీసుకున్నాము. ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి f కన్సిడర్ చేసుకోవాలి. సో అందుకనే మనకి ఇందాక మార్క్స్ కి దాని తర్వాత ఏది కూడా ఓవర్ రైట్ లేదు, అయినా కూడా మనకు అలానే వచ్చింది అవుట్పుట్. మళ్ళీ సేవ్ చేసి చూపిస్తాను. సో ఫార్మాట్ స్పెసిఫైర్ ఇది మిస్ అయ్యాము. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. ఓకే, సో ఇప్పుడు చూడండి నేమ్ రమ్య వచ్చేసింది. నెక్స్ట్ person1 డాట్ ఏజ్ ఈక్వల్ టు 23 వచ్చింది. నెక్స్ట్ person1 డాట్ మార్క్స్ ఈక్వల్ టు 67.3 ఇచ్చాము. 67.3 తర్వాత మనకి 0s3 ఇలా వచ్చింది. సో ఇలా మనకి వద్దు అంటే మనం ఏం చేస్తాం, పాయింట్ తర్వాత ఓన్లీ 2 డెసిమల్స్ కావాలంటే 2నే కన్సిడర్ చేస్తాము. ఓన్లీ 1 అంటే ఓన్లీ 1 కన్సిడర్ చేసుకోవచ్చు. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. మళ్ళీ చూద్దాం. సో చూడండి రమ్య 23 67.30. సో ఇలా మనకి ఓన్లీ యూనియన్ లో మాత్రమే జరుగుతుంది. సో స్ట్రక్చర్స్ లో అయితే వన్స్ ఇనిషియలైజేషన్ చేసుకొని ఆ తర్వాత ఒకేసారి ప్రింటింగ్ స్టేట్మెంట్ తీసుకుంటే మనకి ఇలానే అవుట్పుట్ వస్తుంది. బట్ వెన్ కమింగ్ టు యూనియన్ ఇక్కడ ఏమవుతుంది మెమరీ లొకేషన్ లో అంటే అన్ని వాల్యూస్ ఒకే దగ్గర స్టోర్ అవుతాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఓవర్ రైట్ అవుతుంది. సో అలా కాకుండా మనకి ఒకదాని తర్వాత ఒక వాల్యూస్ రావాలి అంటే ఇలా మనము ఇనిషియలైజేషన్ చేసిన వెంటనే అంటే అసైన్ చేసిన వెంటనే మనం ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది తీసుకుంటే మనకు వాల్యూస్ అనేవి కరెక్ట్ గా వస్తాయి. ఇది వచ్చేసి మనకి అసైన్ చేసాము అండ్ యాక్సెస్ కూడా చేసుకున్నాం. అసైనింగ్ యాక్సెసింగ్. సో నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ చేయడం. సో ఎలా అప్డేట్ చేస్తాం, సో స్ట్రింగ్ వాల్యూని అప్డేట్ చేస్తున్నాను అండ్ దాని తర్వాత మార్క్స్ వాల్యూని అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ ఇస్తాను strcpy ఆఫ్ person1 డాట్ నేమ్ కామా. సో ఇక్కడ వచ్చేసి నేను అను కన్స్ట్రక్ట్ చేస్తాను, సెమీకోలన్. సో ఇది వచ్చేసి అప్డేషన్, లేదు అంటే ఓన్లీ 1 వాల్యూనే అప్డేట్ చేద్దాము. సేవ్ చేసి ఎక్స్క్యూట్ చేస్తాను. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో చూడండి రమ్య ప్లేస్ లో అను వచ్చిందా. సో ఇలా దాని తర్వాతనే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, లేదు అంటే లాస్ట్ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి మీకు ఓవర్ రైట్ అవుతాయి మళ్ళీ వాల్యూస్ అన్ని కూడా. నెక్స్ట్ వచ్చేసి డిలీషన్. సో డిలీషన్ వచ్చేసి మార్క్స్ ఏదైతే ఉందో అది నేను డిలీషన్ పర్ఫామ్ చేస్తాను. డిలీషన్. సో ఇది వచ్చేసి మనకి అసైన్. డిలీషన్ వచ్చేసి
ఎప్పుడైతే మనం స్ట్రింగ్ కన్స్ట్రక్ట్ చేసామో దానికి నల్ వాల్యూ ఇవ్వాలి. అంటే ఈ రమ్య ప్లేస్ లో మనము నల్ తీసుకోవాలి. అండ్ ఇంటికి కానీ ఫ్లోట్ కి కానీ మనం 0 వాల్యూ తీసుకోవాలా. సో ఇక్కడ వచ్చేసి మార్క్స్ కి కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి అది ఫ్లోట్ టైప్. సో 0 వాల్యూ నేను అసైన్ చేసుకుంటాను. person1 డాట్ మార్క్స్ ఈక్వల్ టు 0. సో ఎక్స్క్యూట్ చేసి చూద్దాము. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో చూడండి అను 23 0.00. సో వాల్యూ అనేది మనకి క్లియర్ అయిపోయింది కదా. సో మార్క్స్ 0 వచ్చేసాయి. సో ఇలా మనము మ్యానిపులేషన్స్ యూనియన్ మీద కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి సింటాక్స్ ఆఫ్ యూనియన్, దాని ఎగ్జాంపుల్ అండ్ ప్రోగ్రామ్ చూసాం కదా. డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్. సో స్ట్రక్చర్ కి యూనియన్ కి డిఫరెన్స్ ఏంటి? సో ఫస్ట్ డెఫినేషన్ చూడండి. A structure is a user defined data type that groups different data types together. సో అక్కడ ఏమవుతుంది, మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఒకే దగ్గర మనకి తీసుకోవడానికి అవుతుంది. సో స్ట్రక్చర్ లో మనము ఏమేమి డేటా టైప్స్ ఇస్తాము, ఇంట్ ఇస్తాం, ఫ్లోట్ ఇస్తాం, క్యార్ ఇస్తున్నాము, అలాగే స్ట్రింగ్స్ కావాలంటే స్ట్రింగ్స్ ఇస్తాము. అండ్ యూనియన్ లో కూడా మనకి సేమ్ డేటా టైప్స్ నే కన్స్ట్రక్ట్ చేస్తాము. బట్ ఏమవుతుంది అంటే మెమరీ లొకేషన్ అనేది అన్ని కూడా ఒకే దాంట్లో తీసుకుంటుంది. సో అలా తీసుకోవడం వల్ల మనకి ఓవర్ రైట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మెమరీ లొకేషన్ వైజ్ గా చూసుకుంటే స్ట్రక్చర్ లో వచ్చేసి ఈచ్ మెంబర్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెమరీ అలొకేషన్. ద టోటల్ సైజ్ ఇస్ ద సమ్ ఆఫ్ ది సైజెస్ ఆఫ్ ఆల్ మెంబర్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే మెమరీ లొకేషన్ అనేది ఇప్పుడు నేమ్ తీసుకుంటే నేమ్ కి ఒక మెమరీ అలొకేషన్ తీసుకుంటుంది. అండ్ ఏజ్ కి అయితే ఏజ్ కి ఇంకో మెమరీ లొకేషన్ తీసుకుంటుంది. నెక్స్ట్ మార్క్స్ కి ఇంకొక మెమరీ లొకేషన్ కన్సిడర్ చేస్తుంది. సో యూనియన్ లో వచ్చేసి అన్ని ఒకే దాంట్లో స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు నేమ్ తీసుకున్నా, ఏజ్ తీసుకున్నా అండ్ మార్క్స్ తీసుకున్నా అన్ని కూడా సేమ్ మెమరీ లొకేషన్ లో తీసుకుంటుంది. అండ్ ఇక్కడ సైజ్ క్యాలిక్యులేషన్ లో వచ్చేసి మనము స్ట్రక్చర్ లో అయితేనేమో అన్ని సైజెస్ కి యాడ్ చేసుకొని ఆ సైజ్ అనేది తీసుకుంటుంది అనమాట. ఆ మెమరీ లొకేషన్ కి అంత సైజ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. బట్ యూనియన్ లో వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ లార్జెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మనకి సైజ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది ఆ మెమరీ లొకేషన్ కి. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి స్ట్రక్చర్ కి స్ట్రక్ట్ అనే కీవర్డ్ తో డిఫైన్ చేసుకుంటాము. అలానే యూనియన్ వచ్చేసి యూనియన్ కీవర్డ్ తో డిఫైన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి సింటాక్స్ ఉంది. స్ట్రక్ట్ ఎంప్లాయీ. సో ఇది వచ్చేసి మనకి స్ట్రక్చర్ నేమ్ అన్నమాట, ఎంప్లాయీ. అండ్ దాని లోపల ఇంట్ ఐడి, డేటా టైప్ అండ్ మెంబర్ యూజ్ చేసుకున్నారు. ఒకటి వచ్చేసి ఇంట్ ఐడి, ఇంకొకటి వచ్చేసి క్యార్ నేమ్. అండ్ లాస్ట్ లో టర్మినేట్ అయ్యేటప్పుడు సెమికోలన్ కూడా టర్మినేట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ సింటాక్స్. సో యూనియన్ డేటా వచ్చేసి యూనియన్ నేమ్ అండ్ అలానే దీంట్లో ఇంట్ వాల్యూ వేరియబుల్ లైక్ member1, నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ member2, క్యార్ str వాల్యూ member3. సో ఇలా మనకి ఇది కూడా లాస్ట్ లో టర్మినేట్ అయ్యేటప్పుడు సెమికోలన్ తో టర్మినేట్ అయ్యింది. నెక్స్ట్ సైజ్ క్యాల్కులేషన్. సో ఇందాక మనం మెమరీ అలొకేషన్ లో ఆల్రెడీ చూసాము. సో సైజ్ క్యాల్కులేషన్ ఎలా కన్సిడర్ చేస్తుంది? సో అన్ని సైజెస్ క్యాల్కులేట్ చేసుకొని ఆ టోటల్ సైజ్ ఎంత ఉంటుందో ఆ మెమరీ అలొకేషన్ అనేది అంత సైజ్ అనేది తీసుకుంటుంది. మనకి యూనియన్ వచ్చేసరికి సో ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే డేటా టైప్ లార్జ్ వాల్యూ ఉంటుందో ఆ లార్జ్ వాల్యూనే కంప్లీట్ గా మెమరీ అలొకేషన్ కి సైజ్ గా తీసుకుంటుంది. సో ఇది వచ్చేసి మనకి డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్ట్రక్చర్. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో మనము తీసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి యూనియన్. సో ఫస్ట్ యూనియన్ డెఫినేషన్ ఏంటి? ఆల్ డేటా టైప్స్ గ్రూప్స్ టుగెదర్. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ మనకి స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ లో కూడా ఆల్ డేటా టైప్స్ గ్రూప్స్ టుగెదర్. సో రెండు కూడా మనకి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. డేటా టైప్. సో ఇది కూడా మనకి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మెమరీ అలొకేషన్. సో యూనియన్ లో మెమరీ అలొకేషన్ ఎలా కన్సిడర్ చేసుకుంటుంది? ఆల్ వాల్యూస్ షేర్స్ ద సేమ్ మెమరీ లొకేషన్. సో ఇక్కడ డిఫరెంట్ దానికి డిఫరెంట్ షేర్ చేసుకుంటుంది. ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఇట్స్ మెమరీ ఈజ్ డిఫరెంట్. సో డిఫరెంట్ వాల్యూస్ కి డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ సో ఇక్కడ సింటాక్స్ ఏంటి? సో సింటాక్స్ వచ్చేసి యూనియన్ కీవర్డ్ తో తీసుకుంటుంది. యూనియన్ నేమ్. సో నేమ్ వచ్చేసి పర్సన్ తీసుకుంటాను, కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ వచ్చేసి ఈ యూనియన్ కీవర్డ్ తో డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ ఇది కూడా ఒక డిఫరెన్స్. సో ఇక్కడ వచ్చేసి ఇంట్
నేమ్. సో క్యార్ నేమ్, ఇది ఇంట్ నేమ్ కాదు, క్యార్ నేమ్ 50. నెక్స్ట్ ఇంట్ ఏజ్. నెక్స్ట్ ఫ్లోట్ మార్క్స్. సో మళ్ళీ మనం లాస్ట్ లో టర్మినేట్ చేసేటప్పుడు సెమీకోలన్ తో టర్మినేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం టర్మినేట్ చేసినప్పుడు సెమీకోలన్ తో టర్మినేట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి సింటాక్స్. సో దీంట్లో సింటాక్స్ వచ్చేసి స్ట్రక్చర్ లైక్ స్ట్రక్ట్ కీవర్డ్ తో తీసుకుంటాము. అండ్ ఇక్కడ స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ కర్లీ బ్రేసెస్ లో తీసుకోవాలి. అండ్ క్యార్, సో నేమ్ తీసుకుంటున్నాను ఇక్కడ కూడా, నేమ్ ఆఫ్ 30. నెక్స్ట్ ఇంట్ రోల్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి మార్క్స్ ఫ్లోట్ లో కన్సిడర్ చేసుకుంటున్నాను. లాస్ట్ లో టర్మినేట్ చేసేటప్పుడు సెమీకోలన్ తో టర్మినేట్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి సింటాక్స్. అండ్ ఇక్కడ డిఫైన్ చేసుకునేది మనము స్ట్రక్ట్ కీవర్డ్ తో డిఫైన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ సైజ్ క్యాల్కులేషన్ ఉంది కదా. సో అండ్ ఇంటర్నల్ గా మనకి మెమొరీ ఎలా తీసుకుంటుందో చూద్దాము. ఇది వచ్చేసి యూనియన్. యూనియన్ అన్ని సేమ్ దాంట్లో తీసుకుంటుంది. సో ఇంటర్నల్ గా వచ్చేసి మనకి ఇలా తీసుకుంటుంది. యూనియన్ పర్సన్, సో అన్ని ఒకే దాంట్లో తీసుకుంటుంది. ఏమేమి ఉన్నాయి? నేమ్. సో నెక్స్ట్ ఏజ్, ఆ తర్వాత మార్క్స్. సో ఇక్కడ నేమ్ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ డేటా టైప్? క్యారా. సో క్యార్ కి మనకి ఎన్ని బైట్స్ ఉంటాయి? ఓన్లీ 1 బైట్ ఉంటుంది. ఇక్కడ మనకి సైజ్ 50 ఇచ్చారు కాబట్టి 50 కన్సిడర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి ఇంట్ టైప్ ఉంది. సో ఇంటికి మనకి 4 బైట్స్ ఉంది. సో ఓన్లీ 1 వాల్యూ, సో 4 బైట్స్ కన్సిడర్ చేసుకుంటుంది. నెక్స్ట్ మార్క్స్ కి ఫ్లోట్ డేటా టైప్ యూజ్ చేసుకున్నాము. ఇక్కడ కూడా మనకి ఫ్లోట్ కి 4 బైట్స్ ఉంటుంది. 4 కన్సిడర్ చేసుకుంటున్నాను. సో యూనియన్ లో సైజ్ క్యాల్కులేషన్ ఎలా అయితే ఏదైతే లార్జెస్ట్ నెంబర్ ఉంటుందో ఈ మెమొరీ అలొకేషన్ కి సైజ్ మొత్తం అలా లార్జెస్ట్ నెంబరే కన్సిడర్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి లార్జెస్ట్ నెంబర్ ఏముంది? 50 ఉందా. సో ఈ దానికి మెమొరీ అలొకేషన్ సైజ్ ఇస్ 50. సో ఇలా మనకి యూనియన్ లో కన్సిడర్ చేసుకుంటుంది. అదే మనకి స్ట్రక్చర్ లో ఎలా కన్సిడర్ చేసుకుంటుంది అంటే, సో ఇది వచ్చేసి మనకి స్ట్రక్ట్ స్టూడెంట్. సో ఇక్కడ మనకి ఒక మెమొరీ లొకేషన్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఏముంది? నేమ్ ఉందా. నేమ్ ఇది ఒక దాంట్లో తీసుకుంటుంది. నెక్స్ట్ రోల్ నెంబర్, ఇది ఒక దాంట్లో కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ మార్క్స్, ఇది ఒక దాంట్లో తీసుకుంటుంది. సో చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెమొరీ లొకేషన్ అనేది ఉంది. సో నేమ్ కి ఎన్ని ఉన్నాయి? సైజ్ వచ్చేసి 30 ఉంది. అండ్ క్యార్ కాబట్టి 1 బయటే ఉంటుంది. ఇక్కడ మనకి 30 ఉంటుంది. నెక్స్ట్ రోల్ నెంబర్ వచ్చేసి ఇంట్ టైప్ ఉంది, 4 బైట్స్. నెక్స్ట్ మార్క్స్ వచ్చేసి ఫ్లోట్ 4 బైట్స్. సో ఇక్కడ మనకి అన్ని సమ్ చేసుకుంటుంది అనమాట. సో 30 + 4 34, 34 + 4 38. సో ఇక్కడ మనకి మెమొరీ అలొకేషన్ సైజ్ వచ్చేసి 38 ఉంటుంది. సో ఇలా మనకి స్ట్రక్చర్ లో సమ్ చేసుకుంటుంది అనమాట. సో మనకి స్ట్రక్చర్ లో అందుకోసమనే వన్స్ అన్ని ఇనిషియలైజేషన్ చేశాక ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఇస్తే మనకి కరెక్ట్ గా అవుట్పుట్ వస్తుంది. సో ఎందుకంటే మెమొరీ అలొకేషన్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి. బట్ కమింగ్ టు యూనియన్ లో మెమొరీ అలొకేషన్స్ అన్ని కూడా ఒకే దాంట్లో ఉన్నాయి. సో అక్కడ మెమొరీ ఏంటంటే సేవ్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి నేమ్ ఇచ్చామనుకోండి. సో వన్స్ అన్ని ఒకేసారి ఇనిషియలైజేషన్ చేశాక ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అన్ని ఒకేసారి ఇచ్చినప్పుడు మనకి ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చినందుకు ఓవర్ రైట్ అవుతున్నాయి. సో అందుకోసమనే ఒక ఇనిషియలైజేషన్ వాల్యూ అసైన్ చేసిన తర్వాత అక్కడే ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఏజ్ తర్వాత ప్రింటింగ్ స్టేట్మెంట్, ఆ తర్వాత మార్క్స్ కి ఇంకొక ప్రింటింగ్ స్టేట్మెంట్, అలా మనం యూనియన్ లో కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి మనకి డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్ట్రక్చర్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ఈనమ్? సో మనకి స్ట్రక్చర్, యూనియన్, సో రెండు దాంట్లో మనం అన్ని డేటా టైప్స్ అనేవి తీసుకుంటుంది. బట్ ఈనమ్ లో వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా మనకు ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్. బట్ యూనియన్ లో వచ్చేసి ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి తీసుకుంటుంది అనమాట. సో కాన్స్టెంట్ వాల్యూస్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటుంది అంటే, ఇప్పుడు మనకు డైరెక్షన్స్ ఉన్నాయి. సో ఈ డైరెక్షన్స్ కాన్స్టెంటా? సో ఎప్పుడు ఎవరు కూడా చేంజ్ చేయలేరు. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇవి కాకుండా మనకి ఏమన్నా ఉంటాయా దాని ప్లేస్ లో? లేదు. సో ఇది ఒక మనకి కాన్స్టెంట్ వాల్యూ. సో అప్పుడు మనం ఈనమ్ తో డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పై వాల్యూ. సో పై వాల్యూ కూడా మనకి కాన్స్టెంటే ఉంటుంది, 22/7. సో ఇది మనం
చేంజ్ చేయగలుగుతామా? లేదు. సో ఇది కూడా మనం చేంజ్ చేయలేం. అలాగే మనకు వీక్ డేస్ సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఇవి కూడా మనకి కాన్స్టెంట్ వాల్యూస్ అన్నమాట. సో ఇవి కూడా మనము చేంజ్ చేయలేము. సో ఇవి ఇలాంటి టైప్స్ లో మనం ఈనం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే జనవరి, ఫిబ్రవరి మంత్, ఇవి కూడా మనకి కాన్స్టెంట్ అన్నమాట. సో ఇలాంటి కాన్స్టెంట్ వాల్యూస్ మనం ఈనంలో అనేవి కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, ఇన్ సి అండ్ ఈనం షార్ట్ ఫర్ ఎన్యూమరేషన్. సో ఎన్యూమరేషన్ ని మనము షార్ట్ గా ఈనం అని పిలుస్తాము. ఇట్స్ అ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ దట్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ నేమ్డ్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. సో నేమ్డ్ ఇంటీజర్ కాన్స్టెంట్స్ కదా ఇప్పుడు మనకి వీక్ డేస్ ఉన్నాయి. సో 0, 1, 2, 3, 4 అలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఈనమ్స్ హెల్ప్స్ improve code readability by allowing you to use meaningful names instead of numeric values. సో న్యూమరిక్ వాల్యూస్ కన్స్ట్రక్ట్ చేయకుండా మనకి కోడ్ రీడబిలిటీ కోసం మనం నార్మల్ గా మీనింగ్ఫుల్ గా క్రియేట్ చేసుకుంటాం. దే ఆర్ కామన్లీ యూస్ టు రిప్రజెంట్ ఏ ఫిక్స్డ్ సెట్ ఆఫ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. సో ఈ ఈనంలో మనము ఫిక్స్డ్ సెట్ ఆఫ్ కాన్స్టెంట్స్ ని యూస్ చేస్తాం కదా. సో అందుకని మనం ఇందులో ఈనం షార్ట్ గా ఫిక్స్డ్ వాల్యూస్ మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి మనకి ఈనం. సో దీని సింటాక్స్ చూద్దాము. సో సింటాక్స్ చూడండి, ఈనం, ఈనం నేమ్, కాన్స్టెంట్ 1, కాన్స్టెంట్ 2, సో ఆన్. ఎన్ని నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూస్ యాడ్ చేయాలంటే అన్ని నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి యాడ్ చేయాలన్నమాట. సో దీని ఎగ్జాంపుల్ చూద్దాం, ఆ తర్వాత మనం ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఈ నెంబర్ ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి, కాన్స్టెంట్ వాల్యూస్. సో ఇక్కడ సింటాక్స్ ఏంటి, ఈనం, ఈనం నేమ్ ఫాలోడ్ బై కర్లీ బ్రేసెస్. సో ఈ కర్లీ బ్రేసెస్ టర్మినేట్ అయ్యే లాస్ట్ కి సెమీకోలన్ తో. ఇది కూడా మనకు మెయిన్ ఫంక్షన్ బిఫోర్ యూజ్ చేసుకుంటాము. సో స్ట్రక్చర్ యూనియన్ అండ్ ఈనం కి డిఫరెన్సెస్ ఏంటంటే, స్ట్రక్చర్ అండ్ యూనియన్ వచ్చేసి డేటా టైప్స్ డిఫరెంట్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఈనంలో వచ్చేసి ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు మెంబర్స్ వచ్చేసి కాన్స్టెంట్ 1 సెమీకోలన్, కాన్స్టెంట్ 2, సో ఆన్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్ కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ అనేవి మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, సో సండే, మండేస్ లేదు అంటే డైరెక్షన్స్ కన్సిడర్ చేస్తాను. సో డైరెక్షన్స్ కూడా మనకు ఫిక్స్డ్ వాల్యూసే కదా. ఈనం డైరెక్షన్స్, సో డైరెక్షన్స్ లో ఏమేమి ఉంటాయి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, అండ్ లాస్ట్ లో టర్మినేట్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకి ఈనం క్రియేషన్. సో దీంట్లో కూడా మనము మ్యానిపులేషన్స్ చేసుకోవచ్చు. సో మెమొరీ వైజ్ గా ఇది ఎలా తీసుకుంటుంది, సో మెమొరీ వచ్చేసి మనకి డిఫరెంట్ దాంట్లోనే స్టోర్ చేసుకుంటుంది. ఫస్ట్ నార్త్, ఆ తర్వాత ఈస్ట్, నెక్స్ట్ వెస్ట్, సౌత్, ఇలా మనకి డిఫరెంట్ లొకేషన్స్ లోనే షేర్ చేసుకుంటుంది. సో ఇది వచ్చేసి మెమొరీ వైజ్ గా ఈనం ఇలా క్రియేట్ చేసుకుంటుంది. సో ప్రోగ్రామ్ చూద్దాము. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, యాష్ ఇంక్లూడ్ stdio.h, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్. ఇక్కడ ఈనం కూడా మనకి క్రియేషన్ వచ్చేసి బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈనం కీవర్డ్ ఎలా డిఫైన్ చేస్తాము, ఈనం. నెక్స్ట్ ఇక్కడ నేను వీక్ డేస్ కన్సిడర్ చేసుకుంటున్నాను. వీక్ డేస్ కర్లీ బ్రేసెస్. సో వీక్ డేస్ లో ఏమేమి ఉంటాయి, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. సో ఎలా అయితే మీరు ఇక్కడ తీసుకుంటున్నారో సేమ్ అలానే తీసుకోవాలి అన్నిటి దగ్గర. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇలా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సండే నార్మల్ గా మనకి ఇక్కడ 0 అలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మండే 1 అలా, సో ఆన్ మనకి లాస్ట్ ఎలా ఉంటుంది 6 వరకు ఉంటాయి. తర్వాత మనం వాల్యూస్ అసైన్ చేయాలి అంటే ఎలా తీసుకుంటాము, డిక్లేర్ చేసుకోవాలో ఫస్ట్ ఈనం. సేమ్ ఇది వీక్ డేస్, సో ఇది లోవర్ కేస్ లో. సో అన్ని కూడా మనం స్ట్రక్ట్ కానీ నెక్స్ట్ యూనియన్ కానీ ఈనం కానీ ఇవన్నీ మనకి కీవర్డ్స్. సో అందుకనే మనము లోవర్ కేస్ లోనే తీసుకోవాల్సి ఉంటుంది. వీక్ డేస్ టుడే అని ఒక ఈనం వేరియబుల్ ని కన్స్ట్రక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఒక వాల్యూ అనేది అసైన్ చేసుకుంటాను. సో టుడే ఈక్వల్ టు వెనస్డే అని చెప్పి కన్స్ట్రక్ట్ చేస్తాను. సో ఇక్కడ ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేశాడో అలానే తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే మనకి వాల్యూ అనేది ఎర్రర్, వెనస్డే సెమీకోలన్. ఇది వచ్చేసి డిక్లరేషన్. నెక్స్ట్ ఇది వచ్చేసి వాల్యూ అసైన్ చేయడము. నెక్స్ట్ సో ఇవి మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనము స్విచ్ కేస్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. స్విచ్ ఆఫ్. సో ఈ వేరియబుల్ ఎక్కడైతే తీసుకున్నామో ఈనం వేరియబుల్, అది మనం స్విచ్ దాంట్లో తీసుకోవాలి, ఎక్స్ప్రెషన్ లో స్విచ్ ఆఫ్ టుడే. నెక్స్ట్ కేస్ వాల్యూస్
కేస్ సండే. సో ఇందులో మనకి ప్రింటింగ్ స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్. సో విత్ ఇన్ ద డబుల్ కోట్స్ టుడే ఈస్ సండే, సండేని టుడే ఈస్ సండే. నెక్స్ట్ స్లాష్ అని తీసుకోండి, ఇన్ కేస్ నెక్స్ట్ లైన్ కావాలని నెక్స్ట్ లైన్ వెళ్తుంది. నెక్స్ట్ ఎప్పుడైనా మనము ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తర్వాత బ్రేక్ వాల్యూ అనేది యూజ్ చేసుకోవాలి. లేదు అంటే ఏమవుతుంది, సో ఒక దగ్గర మనకి ఇక్కడ కేస్ వాల్యూ ట్రూ అయితే ఈ వాల్యూ ప్రింట్ అయిపోయి బ్రేక్ చేయదు, నెక్స్ట్ వాల్యూస్ కూడా యాస్టిస్ గా ప్రింట్ అయిపోతాయి. సో బ్రేక్ చేస్తే మనకి అక్కడ ఆ వాల్యూ వరకు మనకి తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కేస్ వాల్యూ మండే, ట్యూస్డే అండ్ సో ఆన్ సాటర్డే వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటాను. సో మండే, సో ఇక్కడ ఎలా అయితే తీసుకున్నారో ఇక్కడ కూడా సేమ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ప్రింటింగ్ స్టేట్మెంట్ కాబట్టి ఎలా అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ మండే. నెక్స్ట్ కేస్ వాల్యూ ట్యూస్డే, దిస్ ఈస్ ట్యూస్డే. నెక్స్ట్ వెనస్డే, దిస్ ఈస్ వెనస్డే. రిమైనింగ్ కూడా యాస్టిస్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటాను. వెనస్డే, ఇది థర్స్డే, దిస్ ఈస్ థర్స్డే. ఫ్రైడే, దిస్ ఈస్ ఫ్రైడే. సాటర్డే, టుడే ఈస్ సాటర్డే. నెక్స్ట్ లాస్ట్ కి వచ్చేసరికి మనకి ఇన్వాలిడ్ స్టేట్మెంట్ ఉంటుందా. సో ఇన్వాలిడ్ అంటే డిఫాల్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. డిఫాల్ట్ ప్రింట్ఎఫ్ ఇన్వాలిడ్ డే, ఇన్వాలిడ్ డే. సో ఇది వచ్చేసి మనకి స్విచ్ కేస్ లో ఎలా తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఎక్స్క్యూట్ చేసి చూద్దాము. సేవ్ enum dot c extension, save, execute, compile and run. So case Thursday, something error వస్తుంది. Thursday undeclared. సో ఎర్రర్ రెక్టిఫై చేద్దాము. రెక్టిఫై లైన్ లో కేస్ థర్స్డే వాల్యూ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మనకు థర్స్డే స్పెల్లింగ్ ఏమైనా రాంగ్ గా, సో ఇక్కడ వచ్చేసి మనకి థర్స్డే ఉంది కదా, సో ఇక్కడ థర్స్డే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ థర్స్డే ఎస్ డిఫరెన్షియేషన్ ఉంది, సో అందుకని మనకు అన్డిక్లేర్డ్ అని చూపిస్తుంది. సో దీంట్లో డిక్లేర్ చేయలేదు అని చూపిస్తుంది. సో ఇది తీసేసి అది తీసుకుందాం, సేమ్ కరెక్ట్ గా తీసుకుందాం. సో థర్స్డే ఇప్పుడు మనం డిక్లేర్ అయింది. మళ్ళీ సేవ్ చేసి ఎక్స్క్యూట్ చేద్దాం. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. టుడే ఈస్ వెనస్డే. సో ఇక్కడ మనకి ఈ వేరియబుల్ కి మనం ఏమి ఇచ్చాం, టుడే ఈక్వల్ టు వెనస్డే అని ఇచ్చామా. సో అందుకని మనకి టుడే ఈస్ వెనస్డే అని వస్తుంది. నెక్స్ట్ సాటర్డే ఇద్దాం. సాటర్డే, టుడే ఈస్ సాటర్డే. సో ఇక్కడ మనకి అప్పర్ కేస్ లోనే తీసుకోవాలి, లేదు అంటే కేస్ వాల్యూస్ మనకి ఏవి అసైన్ అవ్వవు. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. టుడే ఈస్ సాటర్డే. నెక్స్ట్ ఇక్కడ నేను సాటర్డే అనేది లోవర్ కేస్ లో ఇస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, సో వాల్యూ అనేది డిక్లేర్ చేయలేదని చూపిస్తుంది. సేమ్ ఇందాక ఎలా అయితే మనకు వచ్చిందో అలానే వస్తుంది. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో చూడండి సాటర్డే అన్డిక్లేర్డ్. సో ఎందుకని, మనకి ఇక్కడ సాటర్డే ఉంది బట్ ఈ సాటర్డే వచ్చేసి అప్పర్ కేస్ లో ఉంది, ఈ సాటర్డే వచ్చేసి లోవర్ కేస్. సో మనకి ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ పోయినా కూడా అది డిక్లేర్ చేయలేదని చూపిస్తుంది. సో ఇలా కాకుండా మనము ఎలా అయితే ఇక్కడ వేరియబుల్స్ ఇచ్చామో అలానే మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఈనం. సో ఓన్లీ ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నది మాత్రమే ఈ ఈనం లో తీసుకోవాల్సి ఉంటుంది, అంటే కాన్స్టెంట్ వాల్యూస్. నెక్స్ట్, సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము, వాట్ ఈస్ యూనియన్, నెక్స్ట్ సింటాక్స్ ఆఫ్ యూనియన్ చూసాము. నెక్స్ట్ వాట్ ఈస్ ఈనం, సింటాక్స్ ఆఫ్ ఈనం. సో ఈనం డెఫినేషన్ అండ్ ఈనం సింటాక్స్ కూడా చూసాము. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్. సో డిఫరెన్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్ట్రక్చర్ కి కూడా చూసాము. ఫర్ మోర్ వీడియోస్ ఆన్ సి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.